ఆడవారి దివ్య సుమంగళ్యానికి ఎంతో ప్రాముఖ్యతమైన వీరములు. నేను పసుపుని శుభకార్యాలకు శుభమంటూ అందరి ఎదలో సుఖ సంతోషాలు నింపుతాను. నేను కుంకుమని ధైర్యమిచ్చే వీర తిలకంలా గౌరవాన్ని చూపే దైవత్వం. నేను ఆకుపచ్చ గాజుని, నా చేతి గాజుల శబ్దాన్ని విని బాధలో నుంచి కూడా సంతోషాలు చిగురిస్తాయి. నేను తాలిబొట్టుని, నా 3 ముళ్ళతో ఎన్నో బంధాలు ముడిపడి ఉంటాయి. తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అదే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అన్నమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చాతకంతం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళని. తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోలు చూస్తూ దాసిలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది.